100 కోట్లు అంటే తప్పించి లెక్కలోకి రాదు అంటే ఏంది అది అసలు? అదే కదా. నువ్వు వెళ్ళు, కోర్టు ఉంది కదా, వెయ్యి దాంట్లో. అదే కదా. లేదా ఆర్టీఐ యాక్ట్ కింద పెట్టి క్వశ్చన్. ఇప్పుడు ఇన్నని ఇస్తున్నారు, వాళ్ళు చెప్పేటువంటిది ఎప్పుడు జరగాలి ఇందులో అవినీతి? బతికున్న మనుషులు చచ్చిపోయినా కూడా బతికున్నట్లు లెక్క చూపెట్టివ్వడం. అది గతంలో జరిగింది. అంటే ఈ డీబీటీ లేనప్పుడు జరిగింది, జన్మభూమి కమిటీలో జరిగింది అదే చాలా వరకు. ఇప్పుడు అట్లాంటిది అవకాశం లేదు కదా, అందుకే ఎలా పెట్టారు. ఇప్పుడు అవకాశం లేదు కదా. ఇది కూడా మళ్ళీ వెరిఫికేషన్ ఉంది ఎవ్రీ 3 months కి కూడా చేస్తున్నారు కదా, మళ్ళీ ఫింగర్ వెరిఫికేషన్ అది అంతా ఉంది, కేవైసీ. ఇంకా ఏ కోణంలో నుంచి అవినీతి జరుగుద్ది? ఈ లెక్కలో నుంచి ఇందులో నుంచి అందులోకి మార్చారు, దాంట్లో ఎంత తేడా ఉంది అంటే దానికి ఒక రిలయబుల్. ఇప్పుడు ఒకటండి, పెన్షన్లు జనానికి ఏమన్నా రికమెండేషన్ బేస్ మీద ఇచ్చినా, లంచాలు తీసుకుని ఇచ్చినా, ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు ఖాళీగా ఉండే ఇప్పటికి, లేదా 60 ఉన్నాయి అది ఛానళ్ళే ఉన్నాయి కదా, ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా టీవీ, ఈ 4 ఛానళ్ళు ఆగేయ్యా? ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకొచ్చి పొద్దునుండి రాత్రి దాకా రిపీట్ వేసేవాళ్ళు కదా. సోషల్ మీడియా ఊరుకునేదా? నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎక్కడో ఓ చోట